ఒకప్పుడు పచ్చని కొండల మధ్య ఉన్న ప్రశాంతమైన అడవిలో ఒక తెలివైన చిలుక, ఒక దయగల పావురం నివసించేవి. అవి ప్రతి ఉదయం కలిసి ఆహారం వెతుక్కొని సాయంత్రం ఒక పెద్ద మర్రి చెట్టుపై కూర్చొని కథలు చెప్పుకునేవి. అడవిలోని అన్ని జంతువులు వాటి స్నేహాన్ని చూసి ఆశ్చర్యపడేవి. ఒకరోజు అడవికి దూరంగా ఉన్న ఒక మాయా తోట గురించి వార్త వింటాయి. అక్కడ బంగారు పండ్లు పండుతాయని తెలుసుకుని ఇద్దరూ కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకుంటాయి. మధ్యలో ఉప్పొంగుతున్న నది వస్తుంది. పావురం అలసిపోతుంది. చిలుక చెట్ల కొమ్మలు తెచ్చి చిన్న వంతెనలా తయారు చేసి తన స్నేహితురాలిని సురక్షితంగా దాటిస్తుంది. అడవిలో ఒక వేటగాడు వల వేస్తాడు. పావురం ఆ వలలో చిక్కుకుంటుంది. చిలుక భయపడకుండా ఇతర పక్షులను పిలిచి అందరూ కలిసి వలను పైకి ఎత్తి పావురాన్ని రక్షిస్తారు. వాటి స్నేహం చూసి అసూయపడిన ఒక నక్క ఇద్దరి మధ్య అపార్థాలు కలిగించే ప్రయత్నం చేస్తుంది. కానీ చిలుక, పావురం ఒకరినొకరు నేరుగా అడిగి నిజం తెలుసుకుంటాయి. దీంతో నక్క పథకం విఫలమవుతుంది. తీవ్రమైన వేసవిలో నీటి కొరత ఏర్పడుతుంది. చిలుక దూరంలో ఉన్న చిన్న చెరువును కనుగొని అన్ని జంతువులకు సమాచారం ఇస్తుంది. పావురం నీటిని ఎలా ఆదా చేయాలో అందరికీ నేర్పుతుంది. ఒకరోజు అడవిలో అగ్ని ప్రమాదం చెలరేగుతుంది. పావురం చిన్న చిన్న నీటి చుక్కలు తీసుకొస్తుంటే చిలుక అన్ని జంతువులను సురక్షిత ప్రాంతాలకు తీసుకెళ్తాంది. ఒక వృద్ధ గుడ్లగుబ్బ వారికి ఒక మాయా గింజ ఇస్తుంది. దానిని నాటితే ఏడాది పొడవునా పండ్లు ఇచ్చే చెట్లు పెరుగుతాయని చెబుతుంది. భారీ గాలివానల్లో కొత్త చెట్టు విరిగిపోకుండా చిలుక, పావురం కలిసి కాపాడుతాయి. అన్ని పక్షులు వాటికి సహాయం చేస్తాయి. ఒక కాకి ఆ చెట్టును తనదిగా చేసుకోవాలని చూస్తుంది. కానీ చిలుక కోపడకుండా ప్రేమగా మాట్లాడింది. అందరూ కలిసి ఉండాలని చెప్పడంతో కాకికి తన తప్పు తెలుస్తుంది. చిలుక పిల్లలు, పావురం పిల్లలు స్నేహం, సహాయం, నిజాయితీ గురించి కథలు చెప్పుతాయి. చిన్న పక్షులందరూ మంచి స్నేహితులుగా మారుతారు. వేటగాళ్ళు మళ్ళీ వస్తారు. ఈసారి మొత్తం అడవి జంతువులను, పక్షులను కలిసి తెలివిగా వారిని అడవి బయటకు పంపిస్తాయి.
అన్ని జంతువులు కలిసి స్నేహ దినోత్సవం నిర్వహిస్తాయి. చిలుక పావురానికి అడవి స్నేహ రత్నాలు అనే బిరుదు ఇస్తారు. ముగింపు: చిలుక పావురం జీవితాంతం కలిసి ఆనందంగా జీవించాయి. వాటి స్నేహం అడవిలో ప్రతి జీవికి ఆదర్శంగా నిలిచాయి.